హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? కొంతమంది బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా ఇంటి వరకే ఒక పండగ ఫ్రెండ్స్, మా ఇంటి వరకే. మరి మా తాతయ్యని చూపిస్తాను మీకు, మా నాయనమ్మని కూడా చూపిస్తాను, మా నాన్న తండ్రి మా నాన్న తల్లి వాళ్ళని నేను చూపిస్తాను. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మా కళ వచ్చేసి, మా అమ్మ వచ్చేసి చికెను ఏది కళ ఏదే రామి, చికెను, మటను, గారెలు, పరవన్నం. అదే వస్తాను అప్పుడే. ఒరే నీ అమ్మ మునిగిపోయినట్టు రా కారా. అది తాతయ్య న్యాయమని చూపిస్తాను. అప్పుడు వాళ్ళిద్దరు రావేమే పోతుంది ఉయ్యంది. రైట్ పా. వెరీ గుడ్ పా. మా రోహన్ గారు వచ్చే టైం అయింది, వాడికి ఎగ్జామ్స్ అనమాట. వాడు వచ్చినాకనే మొత్తం ఇది కార్యక్రమం. కాకపోతే ఈ లోపల వీళ్ళన్నీ సిద్ధం చేస్తున్నారు. రోహన్ గారు ఎగ్జామ్స్ అనమాట, ఇవాళ ఫైనల్ ఎగ్జామ్స్, వాడికి లాస్ట్ ఎగ్జామ్ ఇవాళ సైన్సు. వాడు ఉంటే ఇంకా బాగుండేది. వస్తాడు. ఇక మా నాయన తాతని చూపిస్తా చూడండి. మా నాయన తాతని ఇగో వీళ్ళు చూసారా? మా తాతయ్య, మా నాన్న తండ్రి, మా నాన్న తల్లి. ఇవాళ వాళ్ళ సంవత్సరకం కూడా 8 సంవత్సరాలు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలకు అయింది. కాకపోతే ప్రతి సంవత్సరం కూడా నీకు వచ్చింది తెలుసా? ఈ అమావాస్య అన్నారు. అమావాస్య రోజు ఇది కార్యక్రమం చెప్తే మంచిది తెలుసా? నిజం అంటే నాకు తెలిసిన విషయం. అమావాస్య రోజు, అమావాస్య అంటేనే పెద్దగా పెట్టుకునే రోజు. కానీ అది ఈ రోజే వచ్చింది వాళ్ళకి అదృష్టం. అయితే మా తాతయ్య మా నాయనమ్మ అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం మేము పెట్టుకుంటూనే ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా మరి వాళ్ళకంటే ఎక్కువరు బతుకున్నంతకాలం. మరి మా తాతయ్య మా నాయనమ్మకి 4 మగోళ్ళు 4 ఆడవాళ్ళు. మా నాన్న 3వ వాడు మగవాళ్ళలో. అదనమాట. మా అమ్మ 3వది కోళ్ళు కదమ్మా. 8 మందితో తాతయ్య నాయనమ్మ ఎట్ట పెంచారు, ఎట్ట ఆ ఇంట్లో ఎట్ట సంసారం చేశారు, ఎట్ట పిల్లలుగా అన్నారు, ఎట్ట చేరి వ్యవసాయానికి పోయారు. ఆ రోజులలో ఫ్రెండ్స్ వాళ్ళు గ్రేట్ కదా. మనం ఈ రోజులలో ఒక కొడుకు ఒక తల్లి ఉంటేనే నీ ఏరు పడేదే నువ్వెంత, నీ బతుకెంత అంటున్నారు. 8 మందిని కని సాది పెళ్లి చేసి పిల్లగాళ్ళు పుట్టించి 4 ఆడవాళ్ళు అంటే వాళ్ళ ఆడవాళ్ళకి అదే బారసాలు, మంచాలు, పల్లెలు, గిరాసులు అన్ని ఇచ్చి. అవునా? అబ్బా అదేలే, అట్లా మామూలు విషయం కాదు. అలాంటి వాళ్ళని మనం స్మరించుకోవడం తప్పు లేదు, స్మరించుకోవాలి కూడా. ఇక పోతే కలమ్మ గారు ఎవరి కోసం వెయిటింగు? నా కొడుకు, మా తాత. మరి మా తాత, మా నాన్న, నేను, నా కొడుకు 4 వాడు లేకుండా మేము పెట్టాం. ఎందుకంటే ఇంట్లో దాదాపు వాడే మా తాత అనుకుంటాం అన్నమాట అప్పుడప్పుడు. మరి వాడు బడికి పోయింది, వాడు వచ్చిందాక వెయిట్ అండ్ సీ. ఓకేనా?